హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీత యథాతథం 1వ అధ్యాయం 32-35 శ్లోకాలు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తయీమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ ఆచార్యా పితరా పుత్రా తథైవాచాపితామహాః మాతులా శ్వశురా పౌత్రా శాలా సంబంధినా తదా ఏతాన్నాహంతుమిచ్చామి జ్ఞాతోऽపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీ కృతే నిహత్యాదార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్జనార్దన. ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ బై డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ జై. ఓ గోవింద, మాకు ఈ రాజ్యం వలన సుఖముల వలన లేక జీవించుట వలననేమి ప్రయోజనం? ఎవరి కొరకు మేము వాటిని కోరుచున్నామో వారందరూ ఇప్పుడు యుద్ధరంగంలో నిలిచి ఉన్నారు. ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామగారులు, మనుమలు, బావమరుదులు మరియు ఇతర బంధువులు తన ప్రాణములను ధనమును త్యజింప సిద్ధమై ఇచట నిలిచి ఉన్నారు. వారు నన్ను చంపినను నేను వారిని చంపుటకు ఇష్టపడను. ఓ సర్వజీవుల పోషకుడా, 3 లోకముల రాజ్యమునకు కూడా నేను వారితో యుద్ధం చేయుటకు సిద్ధంగా లేను. ఇక ఈ భూమి కొరకు చెప్పవలెనా? ధృతరాష్ట్రుని పుత్రులను చంపిన తర్వాత మనకు ఏమి సుఖం కలుగును? భాష్యం. అర్జునుడు శ్రీకృష్ణుని గోవింద అని సంబోధించెను. ఎందుకనగా శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియములకు సర్వానందములకు వస్తువై ఉన్నాడు. ఈ అర్థవంతమైన పదమును ఉపయోగించుట ద్వారా అర్జునుడు తన ఇంద్రియములను సంతృప్తిపరచునది ఏదో శ్రీకృష్ణుడు అర్థం చేసుకోవాలనని సూచించెను. కానీ గోవిందుడు మన ఇంద్రియములను సంతృప్తిపరచుటకు ఉద్దేశించబడలేదు. మనము గోవిందుని ఇంద్రియములను సంతృప్తిపరచుటకు ప్రయత్నించినచో మన ఇంద్రియములు స్వయంగా సంతృప్తి పడును. భౌతికంగా ప్రతి వాడును తన ఇంద్రియాలను సంతృప్తి పరచుకొనగోరును. మరియు అట్టి సంతృప్తికై భగవంతుడు తన ఆజ్ఞాపాలకుడిగా ఉండవలనని కోరును. జీవులు అర్హులైనంత వరకు భగవంతుడు వారి ఇంద్రియాలను సంతృప్తి పరచును. కానీ వారు ఆశించినంత మేరకు కాదు. కానీ ఒకడు వ్యతిరేక మార్గమును అవలంబించి అనగా తన స్వంత ఇంద్రియాలను సంతృప్తి పరచుకొనగోరక గోవిందుని ఇంద్రియాలను సంతృప్తిపరచుటకు యత్నించినచో గోవిందుని కృపచే జీవుని యొక్క సమస్త కోరికలు సంతృప్తి పరచబడును. కుటుంబ సభ్యుల పట్ల మరియు సమాజం పట్ల అర్జునుని గల లోతైన అనురాగం ఇచట అతని సహజమైన కరుణ కారణంగా కొంతమేరకు ప్రదర్శితమగుచున్నది. అందుచే అతడు యుద్ధం చేయుటకు సిద్ధంగా లేడు. తన ఐశ్వర్యంను స్నేహితులకు మరియు బంధువులకు చూపించుటకు ప్రతివాడును కోరును. కానీ విజయం తర్వాత తన ఐశ్వర్యంను పంచుకొనుటకు తన బంధువులు మరియు స్నేహితులు యుద్ధరంగంన హతమగుదురేమోనని అర్జునుడు భయపడుచున్నాడు. భౌతిక జీవితం యొక్క గణన ఇది. అయితే దివ్య జీవితం వేరు. భక్తుడు భగవంతుని కోరికలను సంతృప్తిపరచుటకు కోరును కనుక భగవంతుని సంకల్పం మేరకు భగవంతుని సేవ కొరకు అతడు అన్ని రకముల ఐశ్వర్యంను స్వీకరింపవచ్చును. మరియు భగవంతుడు అంగీకరింపనిచో అతడు ఒక్క పైసను కూడా స్వీకరింపరాదు. తన బంధువులను చంపుటకు అర్జునుడు ఇష్టపడలేదు మరియు వారిని చంపుట అవసరమైనచో కృష్ణుడు స్వయంగా వారిని చంపవలనని అతడు కోరెను. ఈ సమయమున యుద్ధరంగమునకు వచ్చుటకు పూర్వమే శ్రీకృష్ణుడు వారిని ఇప్పటికే చంపి ఉన్నాడని మరియు తాను కేవలం శ్రీకృష్ణుని యొక్క సాధనంగా మాత్రమే ఉండవలసి ఉన్నదని అతనికి తెలియదు. ఈ వాస్తవం తర్వాతి అధ్యాయంలో వెల్లడింపవచ్చును. భగవద్గీత సహజ భక్తుడిగా అర్జునుడు తన దుర్మార్గపు దాయాదులకు మరియు సోదరులకు ప్రతీకారం చేయుటకు ఇష్టపడలేదు. కానీ వారందరూ చంపబడవలనని భగవంతుని సంకల్పం. భక్తుడు తనకు దూషించిన వానికి ప్రతీకారం చేయడు. కానీ భక్తునికి దుష్టులు చేయు ఏ దుష్ట కార్యమును కూడా భగవంతుడు సహింపడు. భగవంతుడు తన విషయమున ఒక వ్యక్తిని క్షమింపగలడు. కానీ తన భక్తులకు హాని చేసిన వానిని ఆయన ఎప్పటికీ క్షమింపడు. అందుచే అర్జునుడు వారిని క్షమింపగోరినను దుష్టులను చంపుటకు భగవంతుడు నిశ్చయించుకొనెను. హరే కృష్ణ.